వెల్కమ్ టు అట్ల రాజేశ్వరి కుకింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలో క్రిస్పీ పెసరపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పెసరపప్పు వడ కోసం నేను 1.5 కప్పు పెసరపప్పును తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని నానబెట్టుకుందాం. ఈ పెసరపప్పు వడలు ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పుతో వడలు డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెసరపప్పును అంతటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకుందాం. దాని తర్వాత దీనిపై ఒక మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. పెసరపప్పు 4 గంటల తర్వాత తీసి చూస్తే బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ అన్నింటినీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లో పెసరపప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. ఈ పెసరపప్పు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అసలు వేసుకోకూడదు, డైరెక్ట్గా అలాగే మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. మనం వడలు వేసుకునేటప్పుడు జారిపోకుండా గట్టిగా ఉంటుంది పిండి. రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా తీసి పెట్టుకున్నటువంటి పిండిలో 1/2 స్పూను సాల్టు, మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. చిటికెడు వంట సోడా, 1/2 స్పూను జీలకర్ర, దీని తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, దాని తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు వడలు వేసుకుందాం. ఇంకో విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, పెసరపప్పు వడలు వేసేటప్పుడు చేతికి అసలు తడి తీసుకోవద్దు. ఇలా వడలు మనకు నచ్చిన సైజులో వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. వడలు నూనెలో వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వడలు వేయడం కంప్లీట్ అయినప్పుడు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని మార్చుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో వడలు కాల్చుకోవడం వల్ల పైన మాత్రమే ఫ్రై అవుతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. వడలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే ఖచ్చితంగా ఫ్రై చేయాలి. ఇదిగో ఈ కలర్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. ఇంతేనండి పెసరపప్పు వడలు. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీ. పెసరపప్పు నానిపోవడమే ఆలస్యం, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి మీ పిల్లలకు పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.